రైట్. మేజర్ శ్రీనివాస్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ఈ 2 వారాల బ్రేక్ అనేది కంటిన్యూ అవుతుందా? లేకపోతే మళ్ళీ రష్యా, యుక్రెయిన్ యుద్ధం లాగా ఈ వార్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయా? వార్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు దేని మీద ఉన్నాయంటే అండి, ఇప్పుడు ఇరాన్ 10 పాయింట్ ప్రపోజల్ అనేటువంటిది ఇచ్చింది. ఒక అవును. 10 పాయింట్స్ ఇచ్చింది. ఈ 10 పాయింట్స్ కి అమెరికా ఎంతవరకు అంగీకరిస్తుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. హ్మ్. పాయింట్ వైస్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమంటుంది అంటే ఇరాను, అక్కడ యుఎస్ విధించినటువంటి శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఆర్థిక ఆంక్షలు ఏదైతే ఉన్నాయో, ఇరాన్ మీద విధించినటువంటి ఆర్థిక ఆంక్షలు ఫస్ట్ తొలగించాలి. హ్మ్. ఇది ఇరాన్‌కి ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. ఫస్టు దానికి అంగీకరిస్తే గనక నెక్స్ట్ అన్నా సరే ఈ యొక్క సీజ్ ఫైర్ అనేటువంటిది ఫర్దర్‌గా వార్ కంటిన్యూ కాకుండా ఉంటుంది. ఓకే. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది వార్ వచ్చింది అందుకు ఏంటి అంటే రైట్ టు న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్. హ్మ్. ఇరాన్ ఏం కోరుకుంటుంది అంటే యురేనియం ఎన్రిచ్‌మెంట్ చేయడానికి హక్కు కావాలి అని కోరుకుంటుందండి. అవును. దీనికి అమెరికా డెడ్ ఎగనెస్ట్. అసలు వార్ స్టార్ట్ అయింది ఈ పాయింట్ మీద. హ్మ్. సో ఇరాన్ యొక్క రెండో డిమాండ్ ఏంటి అంటే న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ అనేటువంటిది జరగాలన్నది. హ్మ్. అలాగే మూడో డిమాండ్ చూద్దామండి. మూడో డిమాండ్ చూస్తే గనక అమెరికా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇరాన్ మీద దాడి చెయ్యబోమని హామీ ఇవ్వాలి. హ్మ్. ఈ 2 వారాల్లోనే హామీ ఇచ్చేటువంటి పరిస్థితి ట్రంప్‌కి లేదు. నా అంచనా ప్రకారం ఈ 2 వారాల్ని కూడా రియాక్షన్ టైమ్ కింద తీసుకున్నాడు. ఆల్రెడీ 3500 ల్యాండ్ ఫోర్సెస్ అనేటువంటివి ఇరాన్ భూభాగం అక్కడ మధ్యప్రాచ్యంలో ల్యాండ్ అయినయి. హ్మ్. వాళ్ళు ఏ క్షణంలో అయినా సరే ల్యాండ్ వార్ అనేటువంటిది స్టార్ట్ చేయొచ్చు. ఇది యుద్ధపరంగా చూస్తే ఇదొక రియాక్షన్ టైమ్. ఈ ఓకే. 2 వారాల టైం తీసుకొని అక్కడ గ్రౌండ్‌ని జాగ్రత్తగా స్టడీ చేయడం. ఎందుకంటే ఇరాన్‌ని వాళ్ళ సొంత దేశంలో కొట్టాలి అంటే హ్మ్. గ్రౌండ్‌ని బాగా స్టడీ చేయాలి. హ్మ్. గ్రౌండ్ స్టడీ చేయాలి అంటే గనక వీళ్ళకి రియాక్షన్ టైమ్ కావాలి. బహుశా ఈ సీజ్ ఫైర్ అనేటువంటి ఒక నేపంతో ఇతనేమన్నా సరే ఆ ల్యాండ్ ఫోర్సెస్‌ని ఫర్దర్‌గా ప్రిపేర్ చేస్తున్నాడా? హ్మ్. ఇంకొక మందిని తీసుకొచ్చి 10,000 మంది ఫోర్స్‌తో అటాక్ చేయిస్తాడా అనేటువంటిది వేచి చూడాలి. ఓకే. నెక్స్టు ఇరాన్ యొక్క డిమాండ్ ఏంటి అంటే విత్‌డ్రాల్ ఆఫ్ యూఎస్ ఫోర్సెస్. హ్మ్. ప్రధానంగా మనకు బహ్రెయిన్‌లో చూస్తే యూఎస్ యొక్క ఫిఫ్త్ ఫ్లీట్ ఉన్నదండి. హ్మ్. ఆ ఫిఫ్త్ ఫ్లీట్‌ని ఆధారంగా చేసుకొని ఆ మధ్యప్రాచ్యం చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్‌నన్నిటిని కూడా 22 దేశాలని కంట్రోల్ చేస్తుంది ఈ ఫిఫ్త్ ఫ్లీట్. ఓకే. అలాగే యూఏఈలో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, హ్మ్. కువైట్‌లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్, సౌదీలో ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఫోర్సెస్ వీటినన్నిటిని కూడా కంప్లీట్‌గా వెనక్కి తీసుకోవాలి అనేటువంటిది అనదర్ డిమాండ్. ఓకే. నెక్స్ట్ హార్మస్ ఏదైతే ఉందో, ఆ హార్మస్ అనేటువంటిది వాళ్ళ సార్వభౌమత్వంగా ప్రకటించుకున్నారు ఇరాను. హ్మ్. భవిష్యత్తులో దాని యొక్క నియంత్రణ మరియు పర్యవేక్షణ అనేటువంటిది కేవలం ఇరాన్‌కే ఉండాలి అనేటువంటిది మరొక డిమాండ్. హ్మ్. ఇది బిగ్గెస్ట్ కాంట్రోవర్సీ టు ది నాట్ ఓన్లీ టు ది అమెరికా ఎంటైర్ వరల్డ్. ఓకే. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందవుతుందండి. హ్మ్. అలాగే షిప్పులన్నీ కూడా హార్మస్ జలసంధి ద్వారా సేఫ్‌గా వెళ్ళాలి అంటే కొత్త ప్రోటోకాల్‌ని ప్రారంభించాలి. ఆ ప్రోటోకాల్‌లో ఇంక్లూడింగ్ టోల్ ఫీ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది. అవును సార్. యుద్ధం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని టోల్ ఫీ ద్వారా వాళ్ళు వసూలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారండి. హ్మ్. ఒకవేళ అది కాకపోతే గనక అమెరికా మరో కండిషన్ ఏంటంటే అమెరికా యుద్ధ నష్టాన్ని పే చేయాలి. అమెరికా చరిత్రలోనే లేదండి ఈ రోజు వరకు. ఏ రైట్. దేశం మీదన్నా యుద్ధానికి వెళ్లి హ్మ్. అమెరికా నష్టాన్ని భర్తీ చేయడం అనేటువంటిది అంగీకరించలేనటువంటి విషయం. అంటే సో ఇది శ్రీనివాస్ కూడా గారు, ఒక కండిషన్ ఇప్పుడు కింద ఈ ఉన్నది. పెట్టిన ఈ 10 షరతులపై మీరు మాట్లాడుతున్నారు కదా! కానీ ఈ 10 షరతుల్లో ఏవి కూడా అంత ఈజీగా అమెరికా ఒప్పుకునే పరిస్థితి లేదు. లేదు, అమెరికా లేదండి. అంత కొంత ఈజీగా ఒప్పుకున్నా ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. ఇరాన్ నుంచి దాడులకు గురైన గల్ఫ్ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు అవునండి. 2 అవును. వారాల తర్వాత యుద్ధం అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెసే ఎక్కువున్నాయని అనుకోవచ్చా? 100% ఐయామ్ ట్రైయింగ్ టు టెల్ థట్ ఓన్లీ ఈ కండిషన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అర్థమైనటువంటి విషయం ఏంటి అంటే, హ్మ్. ఇక్కడ అన్‌యాక్సెప్టబుల్ కండిషన్స్ అనేటువంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండోది పాకిస్తాను మీడియేషన్ చేసింది అని అమెరికా చెప్పడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు అంటాను. హ్మ్. అంటే ప్రపంచ దేశాలు కనీసం పేరు కూడా తీసుకోనటువంటి ఒక పాకిస్తాన్, అమెరికా లాంటి దేశానికి, ఇరాన్‌కి హ్మ్. మరియు అమెరికాకి హ్మ్. నీకు మీడియేషన్ చేసిందా? ఓకే. ఇంతకంట అమెరికాకి పరువు తక్కువ పని ఇంకోటేమన్నా ఉన్నదండి? హ్మ్. పాకిస్తాన్ మీడియా చేస్తేనే తప్ప, అది మీడియేషన్ చేస్తేనే తప్ప యుద్ధం తప్పించుకోలేని పరిస్థితిలో అమెరికా ఉందా? హ్మ్.
ఇక్కడ చూడండి, ఓకే. ఎవరి ట్రంప్ వాళ్ళు అంటే దే ఆర్ బ్లోయింగ్ దేర్ ఓన్ ట్రంపెట్. హ్మ్. ఒకప్పుడు ఏంటంటే ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ డప్పు ట్రంప్ కొడుతున్నాడు, ఓకే. ట్రంప్ డప్పు ఏమో పాకిస్తాన్ కొడుతుంది. హ్మ్. ఆయన ఏమంటాడు, ఆపరేషన్ సింధూర్ టైంలో హ్మ్. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని నేను ఆపేసాను అంటాడు అవును. ట్రంప్. ఇప్పుడు ఏమంటుంది, హ్మ్. ఆ పాకిస్తాన్ వచ్చి ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని. హ్మ్. ఇరాన్ కి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో దానికి పాకిస్తాన్ నెగోషియేషన్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. అంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నాడు. హ్మ్. అలాగే విశ్వగురు అనేటువంటి పేరు ఏదైతే ఉందో మోడీ గారికి, దాన్ని చెడగొట్టడం కోసం ఇండియాకి పేరు రావడం మోడీకి ఇష్టం లేదు. ఆయన ట్రంప్ ట్రంప్‌కి. గారికి ఇష్టం లేదు కాబట్టి ట్రంప్ కి హ్మ్. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇది చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అండి. ఓకే. అమెరికా యొక్క పరువుని దిగజార్చేటువంటి స్టేట్మెంట్. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ బురదలో అడుగు వేశాడు గాని, ఆ బురదను కప్పుకునేటువంటి ప్రయత్నంలో ఓకే. కంపు కొడుతుంది. ఓకే. ట్రంప్ యొక్క ఇన్‌కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్. హ్మ్. నిన్నేమన్నాడు? హ్మ్. అసల ఇరాన్ నాగరికతే లేకుండా చేసేస్తాను. అవును. వాళ్ళని రాతీయుగంలోకి పంపిస్తానని చెప్పి అవును. ఎబ్యూజివ్ వర్డ్స్ కూడా వాడినటువంటి వ్యక్తి. హ్మ్. మొత్తం వరల్డ్ అంతా నిద్రపోలేదు నిన్న నైటు. హ్మ్. భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్లతో సహా ట్రంప్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? మార్కెట్ అబ్సల్యూట్‌లీ. మీద ఏం కండిషన్స్ పడుతున్నాయి? హ్మ్. అసల వీళ్ళకి ఇంక్లూడింగ్ పెట్టినటువంటి అస్. ఇప్పటికే లక్షల కోట్లు ఆవిరైపోయినటువంటి ఇన్వెస్టర్ల సంపదంతా కూడా హ్మ్. మళ్ళీ మరింత నష్టపోబోతున్నామా? లేకపోతే రికవర్ అవుతుందా అనేటువంటి విషయంతో మొత్తం ప్రపంచానికంతా కూడా టెన్షన్ ఇచ్చాడు. రాత్రి చాలా మంది నిద్రపోలేదు. హ్మ్. అంటే మళ్ళీ వెంటనే ఏమంటాడు, సీజ్ ఫైర్ అంటాడు. ఈ సీజ్ ఫైర్ కూడా ట్రంప్ కంటిన్యూ చేస్తాడనేటువంటి నమ్మకం లేదు. హ్మ్. నా ఉద్దేశంలో ఇది ఒక స్ట్రాటజిక్ డెసిషన్ ఏమో అని డౌట్ వస్తుంది. ఓకే. ఈయన ప్రిపరేషన్ అనేటివి కొనసాగిస్తున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ అనేటువంటివి కూడా ఏమాత్రం కూడా అమెరికాకి, ప్రపంచానికి అనుకూలంగా ఉండేటువంటి కండిషన్స్ అయితే కనిపించడం లేదు. హ్మ్. కాబట్టి అమెరికా యొక్క ఈ వైఖరి ఏదైతే ఉందో దీన్ని వేచి చూడాల్సిందే. ఎన్నో సార్లు ఆల్రెడీ అక్కడ డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఓకే. ఇజ్రాయెల్ ఇక్కడ దాడి ప్రారంభించింది. దాడి హ్మ్. ప్రారంభించింది ఇరాన్ కాదు. సార్. ఇజ్రాయెల్ ప్రారంభించింది. హ్మ్. అక్కడ అమెరికాతో చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో ఇజ్రాయెల్ చేత దాడులు చేయించడం అనేటువంటిది అది మోసపూరితమైనటువంటి చర్య. హ్మ్. ఇలాంటి మోసపూరితమైనటువంటి చర్యను మళ్ళీ ట్రంప్ కొనసాగించడు అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. ఓకే. ఇప్పటికే తన యొక్క వ్యాఖ్యల మీద నమ్మకాన్ని కోల్పోయాడు. హ్మ్. ట్రంప్‌కి సైకలాజికల్ టెస్ట్ చెయ్యాలా అనేటువంటి విధంగా ఓకే. చాలా విపరీతమైనటువంటి ఇన్‌కన్సిస్టెంట్ స్టేట్‌మెంట్‌లు. హ్మ్. అంటే ఇరాన్ మీద మా ఫ్లైట్‌లు ఎగురుతున్నాయి అంటాడు. హ్మ్. మరుక్షణమే ఇరానీయులు F-35ని కొట్టి పడేస్తారు. అవును. అక్కడ పైలట్‌లని మళ్ళీ వెతుక్కోవడానికి వీళ్ళు అమెరికన్ సీల్స్‌ని పంపిస్తూ ఉంటారు. హ్మ్. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ చూసిన తర్వాత నిజంగా ట్రంప్ యొక్క స్టేట్మెంట్స్ మీద గౌరవం పోయింది. ఓకే. ఆయన యొక్క మానసిక స్థితి మీద కూడా డౌట్స్ వస్తుంది. యెస్ సార్. అంతేకాకుండా ఇరాన్‌లో ఏదో నష్టం చేయబోయి హ్మ్. సొంత అమెరికా గడ్డ మీదే ట్రంప్‌కి వ్యతిరేకంగా హ్మ్. అమెరికా యొక్క చరిత్రలో కనీవినీ ఎరగనటువంటి రీతిలో నిరసనలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. యెస్ సార్. సెనెట్‌లో ఇతనికి ఎగనెస్ట్‌గా ప్రపోజల్ అనేటువంటిది పెట్టడం జరిగింది. హ్మ్. ఏ క్షణాన్నైనా సరే ఏం జరుగుతుంది అనేటువంటి విధంగా రైట్. ట్రంప్ మీద పర్సనల్‌గా కూడా విపరీతమైనటువంటి ప్రెషర్ ఉంది. హ్మ్. ప్రపంచ దేశాల యొక్క ప్రెషర్ ఉంది. ఈ రోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ట్రంప్‌ని తిట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఏ పాపం ఎరగనటువంటి భారతదేశం మీద విపరీతమైనటువంటి ప్రభావం పడింది. రైట్. కమర్షియల్ సిలిండర్ యొక్క రేట్ పెరిగింది. యెస్ సార్. ఆయిల్ అవును. సెక్యూరిటీ అనేటువంటిది దాదాపు పెరిగిందండి. మెజారిటీ ప్రపంచ దేశాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. కానీ మీరన్నట్టుగా పబ్లిక్‌లోనైతే అదొచ్చింది. అక్కడెక్కడో యుద్ధం జరగడం ఏంటి? ఇక్కడ మనం ఎఫెక్ట్ అవ్వడం ఏంటనేది గతంలో కూడా అది జరిగింది. చాలా కానీ ఇప్పుడు ఘోరమైనటువంటి లార్జర్ సెన్స్‌లో పరిస్థితి అండి సోషల్ ఈరోజు. మీడియా అని కొంత బలంగా ఉండడం ఎక్కువగా పబ్లిక్‌లో అది డిస్కషన్ ఉంది. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం.